నేను అధ్యక్షుణ్ణి, నన్ను శిక్షించే అధికారం మీకెక్కడిది? నేను వెనిజులా దేశానికి అధ్యక్షుడంటూ అమెరికా అదుపులో ఉన్న వెనిజులా అధ్యక్షుడు, అంటే అతను ఇప్పుడు అధ్యక్షుడు కాదు, అతను గర్జించాడు. అమెరికా అతన్ని కోర్టులో విచారిస్తుంది. నేను అధ్యక్షుడిని, నన్ను విచారించే హక్కు మీకెక్కడిది అంటూ వెనిజులా అధ్యక్షుడు ముదురో సింహనాదం చేస్తున్నాడు. ఏం గుర్తుకొస్తుంది? అప్పట్లో సద్దాం హుసేన్ కూడా నేను ఇరాకీ ప్రెసిడెంట్ను, నన్ను శిక్షించే అధికారం మీకెక్కడిది అంటూ గర్జించాడు. సేమ్ సీన్ ఇప్పుడు అమెరికాలో వెనిజులా అధ్యక్షుడు ముదురో విషయంలో రిపీట్ అవుతోంది. అవును, సద్దాం హుసేన్ లాగానే ముదురో కూడా గర్జిస్తున్నాడు. నన్ను శిక్షించే అధికారం మీకెక్కడిది అంటూ సింహనాదం చేస్తున్నాడు. ఇరాక్ వెనిజులాకు మధ్య ఈ సారూప్యత కనిపిస్తుంది. అక్కడ రసాయన ఆయుధాలంటూ ఇరాక్పై దాడి చేసి సద్దాం హుసేన్ను అదుపులోకి తీసుకున్నారు. ముగింపు తెలిసిన విషయమే. ఇప్పుడు సేమ్ సీన్ $1 వివాదం. పెట్రోల్ నిక్షేపాలపై అమెరికా కన్ను వెనిజులాపై దాడి చేసింది. అధ్యక్షుడిని అదుపులో తీసుకొని విచారిస్తుంది. ఈ టైంలో అచ్చం సద్దాం హుసేన్ గర్జించినట్టుగానే వెనిజులా అధ్యక్షుడు ముదురో కూడా గర్జిస్తున్నాడు. నేను ప్రెసిడెంట్ను, నన్ను శిక్షించే అధికారం మీకెక్కడిది అంటూ సింహనాదం చేస్తున్నాడు.